ఇంకొకటి సార్, ఇప్పుడు బిల్డర్స్ కానివ్వండి, ప్రాపర్టీ ఓనర్స్ కానివ్వండి, వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ప్రాపర్టీస్ని ఎలా సేల్ చేయాలో ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఈ ఎక్స్పోస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. సో అసలు ఆ ఎక్స్పోస్ అనేవి కస్టమర్కి ఎలా యూజ్ అవుతున్నాయి, అసలు పెట్టిన బిల్డర్స్కి కానివ్వండి, ఆ ఎక్స్పోస్ కండక్ట్ చేసిన వాళ్ళకి లాభాలు ఎంతవరకు ఉన్నాయి, అంటే ఆ ఎక్స్పోస్ లాభమేనా లేకపోతే నష్టమే, ఒకవేళ లాభం అయితే ఎంత లాభాలు తీసుకొస్తున్నాయి, నష్టం అయితే పాపం ఎంత నష్టపోతున్నారు అన్నది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. మీరు రియల్ ఎస్టేట్లో ఏముంటుందంటే నాకు తెలిసినది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసేది. రూల్ నెంబర్ 1, నెవర్ లూజ్ మనీ. ఓకే. రూల్ నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. సో వారన్ బఫెట్ గారు కూడా అదే అంటారు, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద బిజినెస్ డోంట్ ఇన్వెస్ట్ అంటాడు ఆయన. సో రియల్ ఎస్టేట్ ఎక్స్పోల వల్ల ఏమవుతాయంటే హిందీలో ఒక కహావత్ ఉంటుంది, జో దిక్తా హై వహీ బిక్తా హై అని. ఏదైతే కనబడతా ఉంటుందో అదే అమ్ముడుపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని కనబడుతూ ఉండాలి జనాలకి, మనం ఉన్నామని మార్కెట్లో తెలవాలి. ఎక్స్పోజ్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్పోజ్ అవుతాం మనం. ఎక్స్పోల వల్ల ఎక్స్పోజ్ అవుతాం, జనంలో మార్కెట్లో మనం ఉన్నామని తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొందరు ఏమనుకుంటారు, కాంపిటీషన్ విరిగిపోయింది కాదు, కాంపిటీషన్లో దందా అవుతుంది. కాంపిటీషన్లో దందా అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మన హైదరాబాద్లో పెళ్లిళ్ళ సీజన్ అనగానే బేగం బజార్ చాలా మంది గుర్తుకొస్తుంది. ఎందుకు అంటే పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ ఆడ దొరుకుతాయి. ఆడ కాంపిటీషన్ అనుకుంటున్నారా మీరు? ఆడ అందరూ ఒకటే దగ్గర గుంపు కూడా ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ అయితేనే ఉంటుంది. గుజరాతీ గల్లీ ఉంది ఎగ్జాంపుల్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఆడ దొరుకుతాయి, అవునా కదా? ఆడ 100 షాపులు ఉంటాయి, 100 షాపులు నడుస్తాయి, నడవదనే సమస్యనే లేదు. ఇప్పుడు కొన్ని చీరల షాపులు ఉన్నాయి, గోల్డ్ షాపులు ఉన్నాయి, పంజాగుట్ట మనకి సోమాజి కూడా ఉన్నాయి, అక్కడ అన్ని గోల్డ్ షాపులు ఉంటాయి. అవి లాస్లో ఉండవు, అన్ని ప్రాఫిట్లు ఉంటాయి, అన్నీ నడుస్తాయి. ఎందుకు అంటే ఒకటే దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి. అట్లనే ఈ ఎక్స్పోల వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు. దీనివల్ల ఏంటంటే చాలామందికి బయట పబ్లిసిటీ పెరుగుతుంది. అక్కడ నుంచి ఎవరి ప్రోడక్ట్ వాళ్ళది, ఎవరి సర్వీస్ వాళ్ళది, ఎవరు ఎట్లా మార్కెట్ చేసుకుంటే దాని తగ్గట్టు ఉంటుంది. జిస్కో బేచినా అతా హై, ఎవరికైతే అమ్మడం వస్తుందో వాళ్ళకి మార్కెట్తో సంబంధమే లేదు. ఇట్లాంటి ఎక్స్పోల నుంచి వాళ్ళు లీడ్ జనరేట్ అవుతుంది. అది చూపించుకొని క్యాంపెయిన్స్ రన్ చేసి దీని నుంచి ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తారు వాళ్ళు. దీని నుంచి వాళ్ళకి లీడ్స్ వస్తాయి కాబట్టి వచ్చిన లీడ్ని ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఎక్స్పోలలో పోతే మనకు కూడా ఏంటంటే ఒకటి కాదు 10 ఆప్షన్స్ ఉంటాయి అనమాట, ఒక బఫే లాగా. మీకు ఏది కావాలో అది తీసుకుంటారు. సో ఇది కూడా అంతే. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకోవడానికి బాగుంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ పెడతారు, దాని నుంచి కూడా లీడ్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సోర్స్. అంతేగాని ఓన్లీ ఎక్స్పోల్ చేస్తేనే పైసలు వస్తాయి, ఎక్స్పోల్ చేస్తేనే బిజినెస్ అవుతుందని ఏం లేదు. మల్టిపుల్ వేస్ ఉంటాయి, మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, అటు నుంచే వాళ్ళకి లీడ్స్ వస్తాయి. ఓన్లీ ఒక్క ఛానల్ని ఒక్కటే సోర్స్ని నమ్ముకొని మాత్రం ఎవరు బిజినెస్ చేయరు. సో దీనివల్ల అయితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కాకపోతే మనం ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ప్రమోట్ చేయొద్దు. సో మనం అమ్మే ప్రోడక్ట్ మనం ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ కోసం పెడుతున్నామో అక్కడ మాత్రమే వాళ్ళు పెడతారు. సో అలా టార్గెట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, నో డౌట్. అండ్ అందులో మాత్రం లాభాలు ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మాకు ROI ఎంత వస్తుంది, అంటే మినిమం ఇన్ని సేల్స్ అయినా కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఎక్స్పో పెడితే 100 ప్లాట్లు అయితే ఏమో, లేదా 100 ప్రాపర్టీస్ సోల్డ్ అవుట్ అయితే ఏమో అనుకుంటారు. నో, వాళ్ళ టార్గెట్ 100 గానే కాదు అసలు. వాళ్ళ టార్గెట్ దాంట్లో నుంచి ఎంత అవుతుంది, మహా అయితే నేను పెట్టిన దానికి 10 లక్షలు పెడితే నాకు అన్ని ఖర్చులన్నీ ఓంగా 30 లక్షలు వస్తే చాలు, 40 లక్షలు వస్తే చాలు అనుకొని పెడతారు. అందరు ఎక్కువ కూడా పెడతారు. డిపెండ్స్ అపాన్ బిల్డర్, డిపెండ్స్ అపాన్ డెవలపర్. అందరికి ఇదే ఫిక్స్ అనట్లే. దిస్ ఈజ్ అ బిగినింగ్. నేను పెట్టింది ఇంత, నాకు వచ్చింది ఇంత. సో అట్లా చూసుకుంటారు, ROI చూసుకున్నాకనే పెడతారు. ఏదో బ్లైండ్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. అట్లా ఓన్లీ ఆ షోకులు అదంతా జస్ట్ దాన్ని షో ఆఫ్ చేసే దాని బదులు వచ్చే కస్టమర్కి ₹2 డిస్కౌంట్ ఇస్తే అయిపోతుంది. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రమోషన్స్కి, బిజినెస్ మార్కెటింగ్కి. అట్లా ప్రమోట్ చేసుకుంటారు. ఖచ్చితంగా అయితే ప్రాఫిట్ ఉంటుంది, దానివల్ల రికగ్నిషన్ వస్తుంది, పెద్ద వాళ్ళ దృష్టిలో మనం పడతాము. ఇట్లాంటి ఈవెంట్స్ నుంచి మనకి ఇంకా మెంబర్షిప్స్ ఉంటాయి, దాంట్లో అవ్వడం వల్ల నెట్వర్కింగ్ పెరుగుతుంది. నెట్వర్కింగ్ నుంచి కొలాబరేషన్స్ వస్తాయి, కొలాబరేషన్ నుంచి ఏదో రకంగా బిజినెస్ అవుతుంది. అల్టిమేట్గా ఏంటంటే మార్కెటింగ్లో పర్సన్ ఎక్కడ ఉండాలంటే మార్కెట్లో ఉండాలి. మార్కెట్లో పర్సన్ మళ్ళీ మార్కెటింగ్లో ఒక పర్సన్ మార్కెట్లోనే ఉండాలి. ఫైన్ లాజికే సార్ మీరు చెప్పింది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ప్రీ లాంచింగ్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా మేము చాలా తక్కువకి ఇస్తాము, ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి. సో అలాంటప్పుడు ప్రీ లాంచింగ్ ఆఫర్లో ప్రాపర్టీ తీసుకోవచ్చు అంటారా, లేదు నార్మల్ టైంలో కూడా తీసుకోవచ్చు అంటారా? సో ప్రీ లాంచ్లలో కూడా ఏంటంటే బిల్డర్ టు బిల్డర్, డెవలపర్ టు డెవలపర్ మారిపోతుంది. సో మార్కెట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం జాగ్రత్త ఉండాలి. ఎవరు ప్రీ లాంచ్ పెడుతున్నారు, ఎవరి దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయన్నది మొత్తం చెక్ చేసుకోవాలి. సో అవి చెక్ చేసుకోకుండా మాత్రం ఎప్పుడు పోవద్దు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, రెరా చట్టం ఏం చెప్తుంది అంటే ప్రీ లాంచ్లు చేయొద్దని ఉంది.
కొందరు రెప్యూటెడ్ బిల్డర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళన్ని పర్మిషన్స్ వచ్చేసి రెడీ టు లాంచ్ అన్నప్పుడు కొంచెం ప్రీవియస్గా ఏం చేస్తారు వాళ్ళ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెడతారు. మేము పలానా ఇట్లా ఏరియాలో ఇలా లొకేషన్లో ఇలా వస్తుంది, ఈ ప్రైస్ వాళ్ళది ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసి చెప్తారు వాళ్ళు. మీకు ఆపర్చునిటీ ఉంది, మీరు తొందరగా ఎంట్రీ ఇచ్చేస్తే మొత్తం అమౌంట్ ఒకటేసారి పే చేస్తే ఉన్న ప్రైస్ కంటే మీకు 2000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ మైనస్ ఉంటుంది. హ్యాండ్ ఓవర్ పీరియడ్ కల్లా ఈ ప్రైస్ వస్తుంది. సో మీకు అప్పుడు మీరు హోల్డ్ చేసుకోవచ్చు లేదా రీసేల్ చేసుకోవచ్చు, అది ఫ్లిప్ చేయాలన్నా మీ ఆప్షన్ అన్నట్టు ఆప్షన్స్ పెడతారు. సో దాంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. కొందరు లోన్కి వెళ్తారు, కొందరు నెట్ అమౌంట్ ఇచ్చుకుంటారు. సో అట్లా వేరియేషన్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాటప్పుడు ఏం చేయాలి, మనం చిన్న చిన్నగా పేమెంట్స్ ఎట్లయితే ఇస్తున్నామో డెవలప్మెంట్ని బేస్ చేసుకొని పేమెంట్ కట్టుకుంటే బెటర్, లోన్లో తీసుకోవడం బెటర్. కానీ అప్రూవల్ లేకుండా క్లియర్ టైటిల్ ఉందా లేదా చెక్ చేసుకోకుండా లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా మాత్రం బ్లైండ్గా డబ్బులు పెట్టొద్దు. అది ఎక్కడైనా సరే, ఇది నేను చెప్పడం కాదు, ఎవరైనా చెప్తారు. అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, అమ్మే పర్సన్ మార్కెట్లో రెప్యుటేషన్ ఎలా ఉంది, ఈయన ఖచ్చితంగా చేస్తాడా చేయడా అన్నది కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి, లేకపోతే మాత్రం బ్లైండ్గా వెళ్ళొద్దు. ఓకే.